Hi guys, welcome back to my channel Fluffy Lifter. So ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, అసలు పవర్ లిఫ్టింగ్ అంటే ఏది, అసలు ఆ స్పోర్ట్లో ఏమేమి లిఫ్ట్స్ ఉంటాయి, మనం ఒకవేళ కంపీట్ చేస్తే ఏ కాంపిటీషన్స్లో కంపీట్ చేయాలా అండ్ మనం ఏ లెవెల్ వరకు వెళ్ళొచ్చు, ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ సో బేసిక్గా పవర్ లిఫ్టింగ్ అంటే ఒక స్పోర్ట్ జస్ట్ లైక్ క్రికెట్, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్. సో ఇలా అదొక స్పోర్ట్. అండ్ సో మనకి ఒక స్పోర్ట్ అన్నాక దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాంట్లో జడ్జెస్ ఉంటారు, విన్నర్స్ ఉంటారు, అండ్ ఒక బాడీ అనేది ఉంటుంది, అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్తో. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్, పవర్ లిఫ్టింగ్ అంటే ఒక స్ట్రెంత్ స్పోర్ట్ అన్నట్టు. అంటే మనం ఇక్కడ ఒక అథ్లీట్కి ఎంత స్ట్రెంత్ ఉందనేది మనం మెజర్ చేస్తాం. సో అది ఎట్లా అంటే ఒక 3 లిఫ్ట్స్ అనేది ఉంటాయి మనకి, స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ అని. సో ఈ 3 కాంబినేషన్, ఈ 3 టోటల్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. సో అగైన్ ఈచ్ లిఫ్ట్కి లైక్ స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్కి 3 ఛాన్సెస్ ఉంటాయి మన కాంపిటీషన్స్లో. సో మనం అట్లీస్ట్ ఒకటైనా పాస్ చేయాలా, అండ్ ఈ 3లో బెస్ట్ ఆఫ్ 1 తీసుకుంటారు టోటల్కి. సో ఇలా ఎవరు ఎక్కువ టోటల్ చేస్తే వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. అండ్ 3 మెడల్స్ ఉంటాయి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అన్నట్టు. సో ఇక్కడ ఈ లిఫ్ట్ పాస్ ఆఫ్ అయ్యేలా అని డిసైడ్ చేసేకి అగైన్ 3 రెఫరీస్ ఉంటారు, సెంటర్ రెఫరీ అండ్ 2 సైడ్ రెఫరీస్ అన్నట్టు. సో అవుట్ ఆఫ్ 3 రెఫరీస్ మనకి 2 రెఫరీస్ సాటిస్ఫై అయితే మన లిఫ్ట్తో అది గుడ్ లిఫ్ట్ అని, 2 రెఫరీస్ ఫెయిల్ ఇస్తే అది నో లిఫ్ట్ అని. సో అగైన్ ఈ రెఫరీస్ కమాండ్స్ మీదే మన లిఫ్ట్స్ అనేది జడ్జ్ అయితే. సో ఇక్కడ సెంటర్ రెఫరీ అనే అతను మన కమాండ్స్ పాస్ చేస్తుంటాడు. సో బేసిక్గా స్క్వాట్కి 2 కమాండ్స్ ఉంటాయి, స్క్వాట్ అండ్ ర్యాక్ అని. సో మనం స్క్వాట్ చెప్పినప్పుడే మనం కింద కూర్చొని పైకి వెళ్ళాలి, అండ్ ర్యాక్ చెప్పినప్పుడే ర్యాక్లో ప్లేస్ చేయాలి బార్బెల్. సో బెంచ్ ప్రెస్లో అగైన్ 3 కమాండ్స్ ఉంటాయి, స్టార్ట్, ప్రెస్, ర్యాక్ అని. సో డెడ్ లిఫ్ట్లో ఒకటే ఒక కమాండ్ ఉంటుంది, మీరు డెడ్ లిఫ్ట్ చేసిన తర్వాత, హోల్డ్ చేసిన తర్వాత డౌన్ అని చెప్తారు, అప్పుడు మనం కింద పెట్టాల. సో మనం ఈ కమాండ్స్లో ఏది మిస్ అయినా మన లిఫ్ట్ అనేది నో లిఫ్ట్గా కన్సిడర్ చేస్తారు, అంటే ఆ లిఫ్ట్ అనేది ఫెయిల్ అన్నట్టే. సో ఈవెన్ దో మనకి ఆ లిఫ్ట్ చేసే స్ట్రెంత్ ఉన్నా మనం కమాండ్స్ అనేది ఫాలో అవ్వాలి, ఇది ఒక రూల్. కమింగ్ టు డివిజన్స్, సో ఇక్కడ మనకి మేల్స్, ఫీమేల్స్ అని 2 కేటగిరీస్ ఉంటాయి, మెన్ అండ్ ఉమెన్ అన్నట్టు. అగైన్ మెన్లో వెయిట్ కేటగిరీస్, ఏజ్ కేటగిరీస్ ఉంటాయి. సో లెట్స్ సే నేను ఒక ఏజ్ అండ్ నేను ఒక వెయిట్ అంటే నాకు సిమిలర్ ఏజ్ కేటగిరీస్, సిమిలర్ వెయిట్ కేటగిరీస్ వాళ్ళతోనే నేను కంపీట్ కాగలను, ఎందుకంటే అదొక సమాన్యాయం అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే మనకి ఏజ్ కేటగిరీస్లో అండర్ 19, అండర్ 23, ఓపెన్, మాస్టర్స్ 2 అట్లా ఉంటుంది. సో ఇక్కడ అండర్ 19 అంటే 19 ఏజ్ బిలో ఉండేవాళ్ళు కంపీట్ చేయాలా, 23 అండర్ అంటే 23 కన్నా ఏజ్ బిలో ఉండేవాళ్ళు కంపీట్ చేయాలా, ఓపెన్ అంటే అందరూ చేయొచ్చు, అండ్ మాస్టర్స్ సో ఇది ఇక్కడ 40 ఏజ్ కన్నా ప్లస్ ఉండేవాళ్ళు ఇక్కడ కంపీట్ చేస్తారు. సో అగైన్ వెయిట్ కేటగిరీస్ మనకి వేరియస్ వెయిట్ కేటగిరీస్ ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 53. సో 53 ఓన్లీ సబ్ జూనియర్, జూనియర్కే ఉంటుంది. సో కమింగ్ టు సీనియర్ ఓన్లీ 59 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అగైన్ ఇక్కడ వేరియస్ కేటగిరీస్ ఉంటాయి, 59, 66, 74, 83, 93 ఇలా. సో ఇవన్నీ ఎందుకంటే మీరు కంపీట్ చేసేటప్పుడు మీ సమూజ్యులతోనే కంపీట్ చేయాలని దీని అర్థం. సో లెట్స్ సే ఇప్పుడు నేను ఒక 83 kg కేటగిరీ ఉన్నా, సో నా మజిల్ మాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నాతో ఒక 60 kgs అబ్బాయి కంపీట్ చేస్తే ఆబ్వియస్లీ అతను ఓడిపోతాడు, ఎందుకంటే అతని మజిల్ మాస్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ నాతో కంపీట్ చేసేవాళ్ళు ఒకవేళ అండర్ 19, అండర్ 16 ఉంటే డెఫినెట్గా వాళ్ళ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఓడిపోతారు. సో ఇది నాట్ జస్టిస్ అన్నట్టు. సో అందుకే మనకి ఇక్కడ ఏజ్ అండ్ వెయిట్ కేటగిరీస్ అనేది ఉంటాయి. ప్రజెంట్ నా కాంపిటీషన్స్కి వస్తే నా ఏజ్ అనేది 27. సో నేను ఓపెన్ కేటగిరీ కిందకి వస్తాను, అండ్ నా బాడీ వెయిట్ ఈజ్ అరౌండ్ 83. సో నేను కంపీట్ చేసేవాళ్ళు డెఫినెట్గా 83 అండ్ బిలో ఉండాలి. సో అప్పుడు నేను ఒక ఈక్వల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినట్టు. సో ఈ రూల్స్, ఈ కమాండ్స్, ఈ వెయిట్ కేటగిరీస్ ఇవన్నీ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అంటే ఒక కాంపిటీషన్ ఎలా జరుగుతుందని. సో మీరు ఆ వీడియో చూస్తే చిన్నగా అర్థమవుతుంది, అంటే ఇప్పుడు నేను చెప్పిందని మీరు రికాల్ చేసుకోవచ్చు. అంటే ఒక రెఫరీ ఎలాంటి కమాండ్స్ ఇస్తాడు, మనకి స్క్వాట్, బెంచ్, డెడ్ అనేది ఎట్లా సీక్వెన్స్లో వస్తాయి, లిఫ్టర్స్ ఎలా వెయిట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు, సో ఫెయిల్యూర్స్కి ఎట్లాంటి రీజన్స్ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ మీరు ఒక కాంపిటీషన్ 1-2 చూస్తే అర్థమైపోతుంది, మీరు దాని తర్వాత ఫాలో అయ్యేకి ఈజీగా ఉంటుంది. ఇది బేసిక్స్. సో కమింగ్ టు హౌ టు ప్లే, వేర్ టు ప్లే, అంటే మనం ఎలా ఆడాలా, ఎక్కడ ఆడాలా అనేది ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు దట్, ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్లో నేను ఫిట్నెస్ రిలేటెడ్, స్ట్రెంత్ రిలేటెడ్ అండ్ పవర్ లిఫ్టింగ్, డైట్ ఇలాంటి కంటెంట్ అదే నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ అదర్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. కమ్ టు లైక్ పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్ బ్యాక్గ్రౌండ్.
సో బేసిక్గా పవర్ లిఫ్టింగ్ అనేది ఒక ఒలింపిక్ స్పోర్ట్ కాదు. సో ఈ గేమ్ ఒలింపిక్స్లో ఉండదు. చాలా గేమ్స్ అనేది ఒలింపిక్స్లో ఉండవు. ఈవెన్ క్రికెట్ కూడా 2024 వరకు ఒలింపిక్స్లో లేదు. అండ్ కబడ్డీ, ఖోఖో ఇలా చాలా స్పోర్ట్ ఉంటాయి నాన్ ఒలింపిక్ గేమ్స్ అన్నట్టు. సో మీరు దీంట్లో ఆడాలి అంటే వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆడొచ్చు అండ్ అదర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ ఆడొచ్చు. అవి డిస్కస్ చేద్దాము. సో బేసిక్గా పవర్ లిఫ్టింగ్కి ఒక ఫెడరేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఒకవేళ క్రికెట్ చూసే వాళ్ళైతే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో క్రికెట్కి ఐసీసీ ఎలానో సో పవర్ లిఫ్టింగ్కి ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అనే ఒక ఫెడరేషన్ అనేది ఉంటుంది. సో వీళ్ళు మనకు డిసైడ్ చేస్తారు. అంటే ఇట్లా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక రూల్ బుక్, అదొక కాన్స్టిట్యూషన్ టైప్ అన్నట్టు అంతే. సో మనకి ఇండియాకి ఎట్లా ఒక రాజ్యాంగం అనేది ఉంటుందో సో పవర్ లిఫ్టింగ్కి ఒక ఇది ఉంటుంది, ఈ ఫెడరేషన్ కింద ఉంటుంది. సో ఈ ఐపీఎఫ్ అనేది బేసిక్గా వాడాకి అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి, స్పెషల్ ఒలింపిక్స్ అంటే లైక్ డిసేబుల్ పీపుల్ ఆడే ఒలింపిక్స్కి, అండ్ ఫీజు అంటే యూనివర్సిటీ గేమ్స్ అన్నట్టు, అండ్ వరల్డ్ గేమ్స్కి, ఈ 4 దానికి అఫిలియేట్ అనేది మన ఐపీఎఫ్ అంటే ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్. సో ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్లో పవర్ లిఫ్టింగ్ అనేది ఒలింపిక్స్లోకి వెళ్ళాలన్నా ఈ ఫెడరేషన్ అనేది వెళ్తుంది. సో మీరు అనుకోవచ్చు, బ్రో ఇవన్నీ మాకెందుకు బ్రో, అసలు ఎందుకు చెప్తాను ఇవన్నీ అని. సో అది కూడా చెప్తా, ఎందుకు ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఇస్తాను అని. సో బేసిక్గా ఇక్కడ ఐపీఎఫ్ తీసుకుంటే ఐసీసీ అనుకున్నాం కదా. సో అట్లా మనకి బీసీసీఏ తెలుసు కదా, ఇండియాకి బీసీసీ అంటే క్రికెట్ బోర్డు అన్నట్టు. సో మనకి అలా ఇండియాలో పవర్ లిఫ్టింగ్ ఇండియా అనే ఒక ఫెడరేషన్ ఈ ఐపీఎఫ్కి అఫిలియేట్ అయి ఉంటుంది. సో అంటే దాని మీనింగ్, సో సపోజ్ నువ్వు ఈ ఐపీఎఫ్ గేమ్స్ ఆడాలా, ఐపీఎఫ్లో ఉండే ఛాంపియన్షిప్స్ ఆడాలంటే నువ్వు త్రూ పవర్ లిఫ్టింగ్ ఇండియా అనేది వెళ్ళాలి. సో పవర్ లిఫ్టింగ్ ఇండియా ఒక నేషనల్ టీమ్ అనేది సెలెక్ట్ చేస్తుంది, పవర్ లిఫ్టింగ్ ఇండియా నేషనల్స్ కండక్ట్ చేస్తుంది, సెలెక్షన్ ట్రయల్స్ పెడుతుంది, నువ్వు దాంట్లో విన్ అయ్యి దాని తర్వాత ఇండియా టీంకి ఆడొచ్చు. సో బేసిక్గా ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. సో మనము ఐపీఎఫ్ అంటే ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్లో ఆడాలంటే మనం పవర్ లిఫ్టింగ్ ఇండియాలో కంపీట్ చేయాలి అండ్ పవర్ లిఫ్టింగ్ ఇండియా నేషనల్స్ అండ్ సెలెక్షన్ ట్రయల్స్ విన్ కావాలి. సో ఇక్కడ పవర్ లిఫ్టింగ్ ఇండియా నేషనల్స్ ఎట్లా ఆడాలా అంటే, నేషనల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈచ్ స్టేట్కి రిప్రజెంట్ చేసి అక్కడ అదర్ స్టేట్ పీపుల్తో మనం కంపీట్ చేసి విన్ అవ్వాలి. అవే మనకు నేషనల్ ఛాంపియన్షిప్స్ అని. సో ఇక్కడ మీరు మీ స్టేట్ని రిప్రజెంట్ చేయాలంటే స్టేట్ ఛాంపియన్షిప్స్ అనేది పార్టిసిపేట్ చేయాలి. సో ఇక్కడ స్టేట్ ఛాంపియన్షిప్స్ అనేది అగైన్ అవి స్టేట్కి అసోసియేట్ అయ్యింది. సో అవి స్టేట్ లెవెల్లో జరుగుతాయి. సో అదేలా సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది. సో తెలంగాణలో ఉండే వాళ్ళకి తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్. సో ఈ కాంపిటీషన్స్లో మీరు విన్ అయితే మీరు స్టేట్ టీమ్కి సెలెక్ట్ అవుతారు. సో అలా మీరు స్టేట్ని రిప్రజెంట్ చేసే ఛాన్స్ వస్తుంది. సో అలా మీరు ఒక స్టేట్ని రిప్రజెంట్ చేసి వేరే స్టేట్ అథ్లీట్స్తో కంపీట్ అయ్యి మీరు వాళ్ళ మీద విన్ అయితే మీరు ఇండియా టీమ్ సెలెక్ట్ అవుతారు. సో ఇది ప్రాసెస్. సో ఇప్పుడు అగైన్ మీరు స్టేట్ టీంలో సెలెక్ట్ కావాలంటే వెరీ సింపుల్ థింగ్, మీరు డిస్ట్రిక్ట్ టీం నుంచి రిప్రజెంట్ చేయాలి, లేదంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ ట్రయల్స్లో పార్టిసిపేట్ చేయాలి. సో అప్పుడు మీకు స్టేట్ లెవెల్లో మీకు ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్గా నేను ఆంధ్రాలో ఆడతా. నేను కడప డిస్ట్రిక్ట్ అనే డిస్ట్రిక్ట్కి రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ చాలామంది మా ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్, రంగారెడ్డి ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. సో వాళ్ళు ఫస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్షన్ తీసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్కి రిప్రజెంట్ చేసి స్టేట్ ఛాంపియన్ అయిన తర్వాత ఎయిదర్ ఛాంపియన్ కానీ వైస్ ఛాంపియన్ కానీ అయ్యి మీకు ఒక మంచి స్టాండర్డ్స్ ఉన్నాయంటే సెలెక్టర్స్ ఆటోమేటిక్గా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో ఈ స్టేట్కి రిప్రజెంట్ చేయండి అని. సో అప్పుడు మీరు ఒక స్టేట్ రిప్రజెంట్ చేసి అక్కడ నేషనల్స్కి వెళ్ళి అక్కడ మీరు విన్ అవ్వచ్చు. సో ఇలా ఒక టీంకి అనేది రిప్రజెంట్ చేయొచ్చు ఇండియా టీంకి. సో ఇప్పుడు ఒక అంటే స్ట్రక్చర్ డ్రా చేసి ఫస్ట్ మీరు ఎక్కడ స్టార్ట్ కావాలంటే మీ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్స్, డిస్ట్రిక్ట్ సెలెక్షన్ ట్రయల్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత స్టేట్ ఛాంపియన్షిప్స్, దాని తర్వాత నేషనల్స్, దాని తర్వాత ఇండియా టీంకి ఏవైతే ఇంటర్నేషనల్స్ ఉన్నాయో వాడతాం. సో కమింగ్ టు ఇండియా టీమ్. సో ఓకే, ఇండియా టీం సెలెక్ట్ అయితే అదే నా తోపు అంటే కాదు. సో ఇండియా టీం చాలామంది సెలెక్ట్ అవుతారు. సో అది తోపే, కానీ దట్ ఈస్ నాట్ అల్టిమేట్. సో ఇక్కడ అగైన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో చాలా వేరియస్ కాంపిటీషన్స్ ఉంటాయి. యూనివర్సిటీ గేమ్స్ అని, ఏషియన్ ఛాంపియన్షిప్స్ అని, కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ అని, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అని. సో ఇలా వేరియస్ కాంపిటీషన్స్ ఉంటాయి. దీనిలో కంపారిటివ్లీ వరల్డ్ ఛాంపియన్షిప్స్ చాలా టఫ్. ఎందుకంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ అనేది పార్టిసిపేట్ చేస్తారు. ఏషియన్స్ అండ్ కామన్వెల్త్ రిలేటబుల్లీ లిటిల్ ఈజీ, నాట్ ఈజీ, కంపారిటివ్లీ లిటిల్ ఈజీ అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఏషియన్స్ కంట్రీస్ ఆడతాయి, ఇక్కడ కామన్వెల్త్ కంట్రీస్ ఆడతాయి. సో ఓన్లీ సెట్ ఆఫ్ కంట్రీస్కి ఇక్కడ అలా ఉంటుంది కాబట్టి కంపారిటివ్లీ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఇవి కొద్దిగా ఈజీగా ఉంటాయి. సో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ తీసుకుంటే లాస్ట్ 10 years నుంచి ఇండియా టీమ్ హార్డ్లీ విన్ లైక్ 5 to 6 మెడల్స్ అంతే. ఒకవేళ సీనియర్ కేటగిరీలో చూసుకుంటే నాట్ ఈవెన్ లైక్ 1 or 2. సో అంత టఫ్ ఉంటాయి కాంపిటీషన్స్.
సో ఒకవేళ మీకు మంచి పొటెన్షియల్ ఉందంటే దీంట్లో విన్ కావచ్చు. అండ్ ఓవర్ ది టాప్ దీనికన్నా ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయంటే 2 కాంపిటీషన్స్ ఉంటాయి, వరల్డ్ గేమ్స్ అండ్ ఎస్బిడి షెఫీల్డ్. సో ఎందుకు ఇవి ఆన్ టాప్ అన్నాయంటే దీనికి ఒక సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది. సో బేసిక్గా మనకి ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ వరకు మనం టీమిండియా టీంలో ఉంటే మనం రిప్రజెంట్ చేయొచ్చు టీమిండియాకి అండ్ అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఈ వరల్డ్ గేమ్స్ ఎస్బిడి షెఫీల్డ్ అనేది ఒక క్రైటీరియా ఇస్తారు. సో ఎస్బిడి షెఫీల్డ్లో ఎంట్రీ కావాలంటే నువ్వు ఏదర్ వరల్డ్ ఛాంపియన్ అయినా ఉండాలా ఆ ఇయర్, లేదంటే మీకు ఒక వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే పొటెన్షియల్ ఉండాలి, అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఈ 2 క్రైటీరియాస్ ఉండడం అంటే చాలా గ్రేట్ థింగ్ అని. ఇండియాలో ఇంతవరకు నో వన్ ఎవర్ రిప్రజెంటెడ్ లైక్ నో వన్ ఎవర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎస్బిడి షెఫీల్డ్. అండ్ కమింగ్ టు వరల్డ్ గేమ్స్ అగైన్ దీనికి ఒక క్రైటీరియా ఇస్తారు. లైక్ సో దీనికి అంతే, ఓన్లీ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో టాప్ 4 అథ్లెట్స్ని తీసుకోవడం. సో ఇలాంటి క్రైటీరియాస్తో ఉంటాయి కాబట్టి ఇవి ఇంకా టఫ్ అని. సో ఇండియా నుంచి ఇంతవరకు ఎవరు ఈ 2 కాంపిటీషన్స్ ఆడలేదు. సో ఇఫ్ యూ హ్యావ్ పొటెన్షియల్ లైక్ యూ కెన్ ప్లాన్ అండ్ ప్లే, బట్ దీనికి మంచి స్టాండర్డ్స్ అనేది ఉండాలి. లైక్ ఈవెన్ సపోజ్ నేను 83 కేటగిరీ అనుకుంటే అట్లీస్ట్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్లో అట్లీస్ట్ 300 స్క్వాట్, అరౌండ్ 190 బెంచ్ ప్రెస్, అరౌండ్ 350 డెడ్ లిఫ్ట్, ఈ రేంజ్లో ఉంటే తప్ప వీటిలో మనం పార్టిసిపేట్ చేసేంత స్టాండర్డ్స్ అనేది ఉండదు. సో మీరు అనుకోవచ్చు బ్రో ఇంత టఫ్ ఉంది, ఇదేదో పద్మవ్యూహంలా చెప్తాను. సో మేము సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మాకు చాలా అకౌంట్స్ వస్తాయి, చాలా పోస్టులు వస్తాయి, మేము వరల్డ్ ఛాంపియన్షిప్స్ విన్ అయినాము, 4 మెడల్స్ వచ్చినాయి, 10 మెడల్స్ వచ్చినాయి, ఆ కంట్రీకి వెళ్ళామంటే. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ దే ప్లే ఫర్ అదర్ ఫెడరేషన్ అంతే. సో బేసిక్గా పవర్ లిఫ్టింగ్ ఇండియాలో ఆడాలంటే ఈ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలా, ఇది కొద్దిగా టఫ్ ఉంటుంది. యూ కెనాట్ విన్ వితౌట్ స్టాండర్డ్స్. సో సేమ్ థింగ్ వేరే ఫెడరేషన్ తీసుకుంటే సపోజ్ అక్కడ ఒకవేళ అథ్లీట్స్ లేరు, ప్లేయర్స్ లేరు, సపోజ్ ఇండియా టీంలోనే మీకు నేషనల్స్లో 1 or 2 పీపుల్ పార్టిసిపేట్ చేస్తున్నారు, లైక్ యు ఆర్ గెటింగ్ ఈజీ సెలెక్షన్. అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో 1 or 2 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే సో యూ విల్ గెట్ ఈజీ మెడల్ దేర్. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఇంత విన్ అయినాం అంత విన్ అయినాం అని చెప్తే వాళ్ళ స్టాండర్డ్స్ అనేది వెరిఫై చేయండి అండ్ వాళ్ళకి ఎంతమంది కాంపిటీటర్స్తో విన్ అయినారనేది కనుక్కోండి. బేసిక్గా స్పోర్ట్ అనేది మనం ఒక గ్లోరీ అంటే ఒక కీర్తి తెచ్చేకి ఆడదాం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ఆడదాం. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ ఎలిమెంట్. లైక్ మనం ఏదో 1-2 lakhs కట్టి మెడల్ అనేది పర్చేస్ చేయాలని ఆ ఉద్దేశంతో ఆడద్దండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీరు ఒకవేళ బిగినర్ పవర్ లిఫ్టర్ అండి, మీరు ఎక్కడ ఆడాలా, ఎలా ఆడాలి, ఎంతవరకు రీచ్ కాగలము, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో ట్రై టు ఇంప్రూవ్ యువర్ స్టాండర్డ్స్ ఇన్ గేమ్. అండ్ ఈ గేమ్లో మీకు స్టాండర్డ్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే చాలా స్కోప్ ఉంటుంది అండ్ ఇట్ విల్ టేక్ ఇయర్స్ టు విన్ అండ్ మీరు చాలా ఎఫర్ట్స్ అనేది స్పెండ్ చేయాలా. సో ఇవన్నీ కాదు మేము ఓన్లీ మెడల్ అనేది విన్ కావాలా, ఒక కమర్షియల్ ఎలిమెంట్లో వెళ్ళాలంటే సో యూ కెన్ ప్లే అదర్ కాంపిటీషన్స్ వేర్ యూ కెన్ బై. ఓకే, సో వన్ మోర్ థింగ్, ఇక్కడ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్లో మనం ఎన్రోల్ కావాలా, డిస్ట్రిక్ట్ ట్రయల్స్లో ఎట్లా ఎన్రోల్ కావాలనేది నేను మీకు డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తా, కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా మీకు లింక్స్ ఇస్తా. సో దీంట్లో మనకి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తారు అండ్ పవర్ లిఫ్టింగ్ ఇండియా సైట్ కూడా లింక్ ఇస్తారు, దీంట్లో క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తారు. సో మీరు అక్కడ మీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళతో టచ్లో ఉండండి, వాళ్ళకి అడగండి మేము ఇట్లా పవర్ లిఫ్టర్స్ మేము ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ కావాలనుకుంటున్నాం, మీరు ట్రయల్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మీరు నెక్స్ట్ ఛాంపియన్షిప్ ఎప్పుడు ఉంటుందని. అదర్వైజ్ లైక్ వాళ్ళు ప్రొయాక్టివ్గా వాళ్ళు ఇన్స్టాలో కానీ ఏదైనా ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు. లేదు సో మీరు ఒకవేళ వేరే అథ్లీట్స్తో కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, ఓకే 2 monthsలో ఇంకొక స్టేట్ కాంపిటీషన్ ఉంది, యూ కెన్ పార్టిసిపేట్ అలా. సో దట్స్ ఇట్ గైస్. నేను ఈ వీడియోలో ఇదే షేర్ చేసుకోవాలనుకున్నా, పవర్ లిఫ్టింగ్ అంటే ఏది, ఆ స్పోర్ట్ బ్యాక్గ్రౌండ్, మనం ఎట్లా ఆడాలా అని. సో థ్యాంక్ యూ.